రామదాసు చెడి తాలింఖానా 170వ వార్షికోత్సవ సన్నాహక ప్రదర్శన అమలాపురం మహిపాల వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో సోమవారం అబ్బిరెడ్డి రామదాసు చెడి తాలింఖానా సన్నాహక ప్రదర్శన కార్యక్రమంలో చెడి తాలింఖానా గురువు అబ్బిరెడ్డి మల్లేష్ వీర విద్యని ప్రదర్శించి చూపించారు. ఈ చెడి తాలింఖానా వీర విద్య ఆది గురువు అయిన అబ్బిరెడ్డి రామదాసు 1856లో సిపాయిల తిరుగుబాటుకి 1 సంవత్సరం ముందు ఈయన ఈ విద్యకు అంకురార్పణ చేశారు. స్వతంత్ర పోరాట స్ఫూర్తి ఇందులో ఇమిడి ఉంది. దసరా ఉత్సవాలను ఊరేగింపులుగా ప్రదర్శిస్తూ చేసుకోవడం జరిగింది. ఈ విద్యని ప్రస్తుతం రామదాసు గారి కుమారుడు చెడి తాలింఖానా గురువు అయిన అబ్బిరెడ్డి దుర్గా మల్లేశ్వర స్వామి మల్లేష్ వారసత్వంగా కొనసాగిస్తున్నారు. తను అమెరికాలో ఉంటున్న వాళ్ల నాన్నగారు విలువలను పెంచుతూ ప్రతి సంవత్సరం దసరాకి వచ్చి వీర విద్య ప్రదర్శించి ఈ ఉత్సవాలు దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఈ విద్యలో యువకులే కాక యువతను కూడా తమ ఆత్మ రక్షణ కోసం నేర్చుకుంటున్నట్లు తెలిపారు.
BLLB శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో చదువుతున్నాను. ఈ చెడి తాలింఖానా అనేది శ్రీ అబ్బిరెడ్డి రామదాసు గారు 1856లో అంకురార్పణ అనేది చేసి ఉన్నారు. దీనిని ఇప్పుడు నేర్చుకోవడం వల్ల మనకి ప్రజెంట్ ఉన్న సమాజంలో స్త్రీలకు ఎక్కడ ఆత్మరక్షణ అంటూ ఎక్కడా లేదు. ఇది నేర్చుకోవడం వల్ల ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతుంది. అలాగే చెడి తాలింఖానా అనేది దీనికి ఓన్లీ అబ్బిరెడ్డి రామదాసు గారు దీన్ని శిష్యులకు నేర్పడంలో, దీన్ని గౌరవించడంలో, ఈ ప్రజల్లో నిలబెట్టడంలో చాలా కృషి చేసుకున్నారు. ఈ అబ్బిరెడ్డి గారి కుటుంబం అనేది తరతరాలుగా ఇక్కడ ఉన్న శిష్యులకు నేర్పుతూ ఈ కళను కనుమరుగు కాకుండా కాపాడుతూ ఉన్నారు. ఇది అసలు దసరా అంటేనే చెడి తాలింఖానా అంటేనే దసరా. మనకి ఈ కోనసీమ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది అంటే ఈ చెడి తాలింఖానా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇది ఒక విన్యాసంగా కాకుండా ప్రజెంట్ సమాజంలో ఇదొక విన్యాసంగా కాకుండా స్త్రీలకు ధైర్యంగా ఆత్మరక్షణగా కూడా దీన్ని ఉంటుంది. దీన్ని నేను నా మాటల్లో చెప్పడమే కాకుండా దీంట్లో ఎట్లాంటివి ఉంటాయి అంటే, మొదలుగా దీంట్లో ఏమేమి ఉంటాయంటే బాణాకర్ర, లేడి కొమ్ములు, మార్వాడి కొమ్ములు, అగ్గి పరాట, తాడు పరాట ఇలా మొదలుగునవి రాత్రి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 1 గంట వరకు ఇక్కడ గురువులు శిష్యులకు శిక్షణ ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల మన అమలాపురం పేరు మన అమలాపురం అనేది చాలా అభివృద్ధిగా చెడి తాలింఖానాలో అభివృద్ధి చేకూరింది. నా మాటల్లో చెప్పకుండా దీన్ని వచ్చి చూసి మీరు ఎంతవరకు ఇది విన్యాసం ఒళ్ళు గొగ్గురు పిలిచే విధంగా ఉంటుంది ఈ విన్యాసాలు అనేవి. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రామ్మోహన్ రావు కోనసీమ జేఏసీ కన్వీనర్ని. అమలాపురంలో జరిగే దసరా ఉత్సవాలకి చారిత్రక ప్రాధాన్యత ఉన్న విషయం మనందరూ కూడా తెలిసిందే. శతాబ్దాల చరిత్ర అమలాపురం పట్టణం అందరి దసరా ఉత్సవాలకు ఉంది. ఈ అమలాపురం పట్టణంలో జరిగే దసరా ఉత్సవాలకి ఇంతటి ప్రాధాన్యత ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే చెడి తాలింఖానా అనే యుద్ధకళను ప్రదర్శించడం. చెడి తాలింఖానా అంటే కర్రసాము, కత్తిసాము, చిరతకాళ్ళు, బాణాకాళ్ళు, మేను బాణాలు, అగ్గి పరాటాలు, లేడు కొమ్ములు, సరిగమ్ములు తదితర ఆయుధాలతో నిష్ణాతులైన యువతి యువకులందరూ కూడా దసరాని కళను ప్రదర్శించడం జరుగుతుంది. ఈ కళకు అంకురార్పణ చేసిన వారంటే ఎవరంటే 1856 సంవత్సరంలో అంటే సిపాయిల తిరుగుబాటుకు 1 సంవత్సరం ముందే అబ్బిరెడ్డి రామదాస్ అనే రైతు బిడ్డ ఈ కళకు అంకురార్పణ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా దశాబ్దాలుగా ఈ ఉత్సవాలు ఈ అమలాపురం పట్టణంలో జరుగుతున్నాయి. సుమారు 7 వీధుల వారు నిర్వహిస్తుంటారు ఈ ఉత్సవాలు. బేతాల పూజతో ఇక్కడ దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బేతాల పూజ అంటే దసరాకి 15 రోజుల ముందు జరుగుతుంది సుమారు. బేతాల పూజ అనంతరం ప్రతిరోజు కూడా అర్ధరాత్రి సమయాన్ని ఆయా వీధుల్లో ఆయా దేవాలయాల దగ్గర వాళ్ళ గురువుల నేతృత్వంలో యువతి యువకులందరూ కూడా ఈ విద్యను అభ్యసించడం అనేది జరుగుతుంది. మరి ఎవరైతే శిక్షణ పొందారో ఈ విద్యలో ఆ యువతి యువకులు, విద్యార్థులు వీళ్ళందరూ కూడా దసరాని తమ కళను ప్రదర్శిస్తారు. దసరా రోజున రాత్రి 7 గంటల సమయంలో ఆయా వీధుల్లో ఆయా ఉత్సవ విగ్రహాలు ఊరేగింపులతో ప్రారంభం అవుతాయి. ఇవన్నీ కూడా అర్ధరాత్రి 12 గంటల సమయాన్ని దసరా రోజు అమలాపురం పట్టణం నడిబొడ్డు గడియాసం సెంటర్లో కలుసుకోవడం అనేది జరుగుతుంది. అక్కడ జరిగే వైభవం అత్యంత వైభవంగా ఆ ఉత్సవం జరుగుతుంది. చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోరు. వీక్షకులు ఒళ్ళు గుగురుపాటుకి గురవుతారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా ఈ ఉత్సవాన్ని తిలకించడానికి వస్తారు. వాళ్ళందరూ కూడా అనుకుంటారు ఈ చేసే వాళ్ళు కాళ్ళు చేతులు తెగిపోతాయా లేదా తగళ్ళు పగిలిపోతాయా అనే భావనలో వాళ్ళందరూ ఉండడం జరుగుతుంది. కానీ ఏ చిన్నపాటి సంఘటన జరగకపోవడం అనేది గమనార్హం. దానికి ప్రధాన కారణం ఏంటంటే నిష్ణాతులైన గురువులందరూ కూడా తర్ఫీదు ఇచ్చిన కారణంగా ఈ తర్ఫీదు పొందిన వాళ్ళందరూ కూడా ఆ కళను ప్రదర్శించినప్పుడు ఏమాత్రం ఏమరపాటుకు లేకుండా మరి అత్యంత నైపుణ్యంతో చాకచక్యంగా ఆ విద్యను ప్రదర్శిస్తారు. కాబట్టి ఎటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకో. ఎవరైతే సరిగ్గా శిక్షణ పొందలేదో వాళ్ళకైనా చిన్నపాట గాయాలు తగలవచ్చు. ఇక్కడ మరో ముఖ్య విషయాన్ని గమనించవచ్చు. ఈ దసరా ఉత్సవాల్లో మరి ప్రదర్శించే వాళ్ళందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, లింగ విభేదాలకు అతీతంగా అందరూ కూడా మరి తమ కళను ప్రదర్శించడం జరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అమలాపురంలో జరిగే దసరా ఉత్సవాలకి చారిత్రక నేపథ్యంతో పాటు స్వతంత్ర పోరాట స్ఫూర్తి కూడా ఉంది. ప్రస్తుత స్వతంత్ర పోరాట స్ఫూర్తి ఈ ఉత్సవాల్లో ఇమిడి ఉన్న కారణంగానే దసరా ఊరేగింపులో ప్రతి ఊరేగింపు వారు కూడా అగ్రభాగాన్ని జాతీయ జెండాను ఈ ఊరేగింపులో ప్రదర్శించడం అన్నది జరుగుతుంది. సిపాయిల తిరుగుబాటుకి 1 సంవత్సరం ముందే ఇక్కడ ఈ ఉత్సవాలకి అంకురార్పణ జరిగిన విషయం మనందరూ కూడా తెలిసిందే. మరి ఇక్కడ జరిగే ఉత్సవాల్లో స్వతంత్ర పోరాట స్ఫూర్తి, చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక నేపథ్యం ఇవన్నీ ఇమిడి ఉండటం మా కోనసీమ వాసులకి గర్వకారణంగా మేము అందరూ కూడా భావిస్తున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. నా పేరు అబ్బిరెడ్డి మల్లేష్. నేను అబ్బిరెడ్డి రామదాస్ చెడి తాలింఖానికి ప్రస్తుతం 4వ తరం గురువుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
అమలాపురంలో జరిగే దసరా ఉత్సవాలకి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ దసరా ఉత్సవాల్లో ఎంత ప్రాముఖ్యత కలగడానికి కారణం ఈ చెడితాలింకన విద్య. అటువంటి చెడితాలింకన విద్యను 1856 సంవత్సరంలో మా ముత్తాత గారైన కీర్తిశేషులు అబ్బిరెడ్డి రామదాస్ గారు ఈ విద్యకు అంకురార్పణ చేశారు. అటువంటి ఈ విద్య దాదాపు 170 సంవత్సరాల నుంచి కూడా ఈ నిర్విరామంగా ప్రదర్శిస్తున్నాము విజయదశమి ఉత్సవాల్లో భాగంగా. అటువంటి ఈ చెడితాలింకన విద్యలో అనేక రకమైన వరుసలు ఉంటాయి విద్యలు. అందులో భాగంగా కర్రసాము, కత్తిసాము, అగ్గి బరాట, తాడు బరాట, బంతుల కర్రలు, బాణాకర్రలు, రింగుల బరాటలతో పాటుగా ఈ చెడితాలింకనకు అందరికంటే ఎక్కువగా ప్రాముఖ్యత కలిగించింది మనిషి పొత్తు కడుపుపై పలు రకాల కాయగూరలు, కొబ్బరికాయలు ఒక్క వేటితో 2 ముక్కలు చేయడం అనేది ఈ చెడితాలింకనకు ప్రత్యేక ఆకర్షణ. అలాంటి ఈ చెడితాలింకన విద్యను దసరా ఉత్సవాలు ఒక 4 రోజుల ముందుగా ఆయుధ పూజ చేసి ఈ శిక్షణ యువతలకి కూడా ఇప్పిస్తూ వాళ్ళని విజయదశమిలో ఈ విద్యను ప్రదర్శించడానికి సంసిద్ధం చేసి ఈ అక్టోబర్ 2వ తారీఖున జరిగే దసరా ఉత్సవాలలో చాలా వైవిధ్యంగా నైపుణ్యం కలిగిన ఈ విద్యని ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తూ ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ విజయదశమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయని ఆశిస్తున్నాను.